జై హింద్, జై భారత్, వందే మాతరం. మనం ఈ దేశానికి ఎంతో రుణపడి ఉన్నాం. ఈ దేశానికి 80వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను మనము అమరాలను సాకే విధంగా చేసుకుంటున్నామంటే ఎందరో మహనీయుల త్యాగ ఫలం వల్లనే మనం ఈనాడు స్వాతంత్ర దినాన్ని, స్వాతంత్ర ఫలాలను మనం అనుభవిస్తున్నాం. 80 సంవత్సరాలుగా మనము స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నామంటే అది మన దేశానికి స్వాతంత్రాన్ని రావాలి అన్నటువంటి కాంక్షతో మన దేశానికి ఎన్నో త్యాగాలను చేసినటువంటి మహనీయులందరినీ మనం ఈరోజు తలుచుకోవాల్సిన అవసరం ఉంది. గాంధీజీ అయితేనేమి, భగత్ సింగ్ అయితేనేమి, ఝాన్సీ లక్ష్మీబాయి అయితేనేమి, పటేల్ అయితేనేమి, సుభాష్ చంద్రబోస్ అయితేనేమి, ఎందరో మహానుభావులు వాళ్ళు చేసిన త్యాగ ఫలమే మనం ఈరోజు స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నాము అనేసి మనము ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. గాంధీజీ ఆఫ్రికాలో చదువుకునేటప్పుడు ఒక వైశ్యగా అతడు వెళ్ళి అక్కడ లాయర్గా చేసేటప్పుడు లాయర్గా ఉంటే అక్కడ అతడు ఎంతో సంపద ఆర్జించేవాడు. కానీ ఆ దేశంలో నల్లవాళ్లకు ఇస్తున్నటువంటి ఆ అవమానాన్ని చూసి భారతదేశానికి వచ్చిన తర్వాత తన జీవితాన్ని స్వాతంత్ర సముపార్జన కోసమే ఆయన త్యాగం చేశాడు. తనకు గాంధీ చిన్నతనంలో లాయర్గా ఉన్నప్పుడు చూస్తే చొక్కా మీద ఓవర్ కోట్ మీద కోటు వేసుకొని ఎంతో దర్జాగా ఉండేవాడు. అటువంటి వాడు భారతదేశంలో ప్రజలు గూటి దుస్తులకు కూడా కరువైనటువంటి ఉన్నారు, పెక్కేర్లలాగా ఉన్నారు. దానికి కారణం బ్రిటిష్ వారే. ఈ బ్రిటిష్ వారిని మా దేశం నుంచి తరమగొట్టే కానీ మనకు దేశ ప్రజలు సంపదను సాధించలేనటువంటి ఆశయంతో చొక్కా గుడక ఇచ్చపెట్టేసేసి ఒక ఫకీర్ లాగా భారతదేశ ఫకీర్ అన్నారు. ఒక అటువంటి అనేక త్యాగాలు చేసి అహింస అనే ఆయుధాన్ని చేతబూని బ్రిటిష్ వంటి ఆధునిక ఆయుధాలు కలిగినటువంటి వ్యక్తులతో మనం పోరాడలేము. కాబట్టి మనకు స్వాతంత్రం లభించాలి అంటే మనం సత్యాగ్రహం ద్వారానే స్వాతంత్రం సంపాదించాలి. సత్యాగ్రహం అంటే సత్యమైన ఆగ్రహంతో నిజమైనటువంటి వాటితో మనము వారికి ఆ విదేశీ వస్తువులను బహిష్కరించడము, మన దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వస్త్రాలను దహించడమే తెలివి. క్విట్ ఇండియా, మా దేశం నుంచి వెళ్ళిపోండి అనేటువంటి త్యాగాల వల్ల ఆ విధంగా రావడం జరిగింది. కాబట్టి అటువంటి వ్యక్తులు మరి ఆయనతో పాటు నెహ్రూ గారు కూడా ఆ స్వాతంత్రంలో పోరాడారు. నెహ్రూజీకి ఎంత కోటీశ్వరుడు అంటే వాళ్ళ నాన్న మోతీలాల్ నెహ్రూ గారు ఒక కేసులో వాదిస్తే ఆనాడు ₹1,00,000 ఇచ్చేవారు. అటువంటి అధునాతనమైనటువంటి భవనాలు ఉంటే 4 వైపులా 4 వెళితే అక్కడికి కార్లు ఉండేటివి. అతని దుస్తులు ఇంగ్లాండ్ నుంచి ఐరన్ చేసి వచ్చేయంట. అటువంటి సంపన్నమైనటువంటి వ్యక్తి భారతదేశానికి స్వాతంత్రం రావాలి అనేటువంటి ఉద్దేశంతో గాంధీ అనుసరించినటువంటి మార్గాన్ని అనుసరించి 17 సార్లు జైలుకు వెళ్ళాడు భారతదేశ స్వాతంత్రం కోసం. మరి సుభాష్ చంద్రబోసు ఆనాడే మొట్టమొదటి ఐపీఎస్ ఆఫీసర్. ఐపీఎస్ అంటే ఈనాడు ఉన్నటువంటి ఐఏఎస్తో సమానమైనటువంటి ఆ కోర్సు చదివినటువంటి వ్యక్తి. ఆ కలకత్తాకే మొట్టమొదటి మేజర్గా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆ దేశంలో ఈ పదవులు కాదు ముఖ్యం, భారతదేశ ప్రజలు స్వాతంత్రం లేకపోకుండా స్వేచ్ఛ వాయువులు పీల్చుకోకుండా ఉన్నారనేటువంటి ఉద్దేశంతో అతను ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళని తరమకొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక సైన్యాన్ని తయారు చేశాడు, ఆజాద్ హింద్ ఫౌజ్. ఈనాడు అలా చెప్పుకుంటూ పోతే ఎందులో త్యాగపనులు మన అల్లూరి సీతారామరాజు ఆ మన్యం ప్రాంతాలలో తిరిగి ఒక గొప్పమైనటువంటి విరోచమైనటువంటి పోరాటం చేసి అంటే ఆఖరికి అతను అనేక కుట్రలు పని బ్రిటిష్ వారు రూథర్ఫర్డ్ అతని అరెస్టు చేశాడు. అరెస్టు చేసి నిన్ను కాల్ చేస్తాం, మాకు లొంగిపోవంటే అతను రూథర్ఫర్డ్ నువ్వు కాల్చితే వచ్చేటువంటి రక్తపు ఒక్కొక్క బిందువు కూడా నాలో నుంచి 1000 మంది అల్లూరి సీతారామరాజులు పుడతారు. మరి అటువంటి వ్యక్తులు
మన ఆంధ్రప్రదేశ్ ప్రథమ ముఖ్యమంత్రి అయినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసుకు వచ్చినప్పుడు బ్రిటిష్ వారందరూ మీరు యొక్క వైదొలగండి, మీరు ఈ యొక్క పోరాటాలు మద్రాసు వీధుల్లో చేయడానికి వీలు లేదన్నప్పుడు గుండెలు చీల్చి కాల్చండి, రాళ్ళను కాల్చి ముందు మీరు పోవండి అనేసి రొమ్ము విరిచి ముందుకు గుండెను చూపినటువంటి ఆంధ్ర కేసరి అటువంటి మహనీయుడు మనకు మొట్టమొదటి ప్రధానమంత్రి అయినాడు. ఆనాటి ప్రజల్లో ఆనాటి వీర వ్యక్తులందరూ కూడా స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ వారందరూ కూడా ఎంతో త్యాగాలు చేసినారు. ఆంధ్రలో అయితే కనుక నా కల్లూరి సుబ్బారావు వంటి వాడు ఆయన చిన్నతనంలోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మనం ఆడుకుంటామే కబడ్డీ ఆడుకునేటప్పుడు ఏమని పలికేవారు? కబడ్డీ కాదు, వందే మాతరం అనేటువంటి పాటలతోనే వాళ్ళు స్వాతంత్రానికి వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహనీయులు మనకు ఆర్జించినటువంటి త్యాగ ఫలితమే, ప్రాణాల బలిదానం ఫలితమే ఈనాడు స్వాతంత్రం వచ్చింది. మరి మన దేశంలో ఒక స్త్రీ బ్రిటిష్ వారు భారతీయులను తరుముకుంటూ వస్తూ ఉంటే అక్కడ మన భారతీయులు రాత్రి అయితే ఆమె గుడిసెలో తల దాచుకున్నారు. వాళ్ళందరూ వెనుకలో దాచిపెట్టింది. బ్రిటిష్ వారు వచ్చారు, అమ్మ ఎక్కడ భారతీయులు ఎక్కడ ఇటువైపుగా వచ్చారంటే ఇక్కడ రాలేదన్నారు. నిజం చెప్తారా, నిన్ను చిత్రహింస చేస్తాం, నిన్ను మానభంగం చేస్తామంటే నేను ఎట్టి పరిస్థితులు చెప్పను, నాకు తెలియదనింది. ఆ తెలియదన్నటువంటి స్త్రీ ఇంకా క్రూరంగా వాళ్ళను హింసిస్తూ ఆమెకు చెప్తావా లేదా అని ఉంటే ఆమె వెంటబడే కత్తి తీసుకొని నాలుగే కోసేసింది. ఇంకా చెప్పడానికి ఏం లేదు. చూడు, అటువంటి త్యాగాలు చేశారు. అటువంటి త్యాగాల ఫలితంగా లభించిన స్వాతంత్రాన్ని మనం ఈరోజు అనుభవిస్తున్నామంటే అందుకు వాళ్ళ త్యాగఫలం. మరి ఈ దేశం వచ్చిన తర్వాత నెహ్రూ ఆధ్వర్యంలో పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేక అభివృద్ధి చేశాము. ఈనాడు చంద్రయానం ద్వారా ఆ చంద్రుని చేరుకోగలుగుతున్నాము. ఈనాడు ఆధునికమైనటువంటి సదుపాయాలతో మన భారతదేశము సర్వతోముఖ అభివృద్ధిని సాధించింది. మరి ఈ స్వాతంత్రంలో మనకు ఈనాడు 80 ఏళ్ల క్రితం సెల్ ఫోన్లు లేవు, మనకు టీవీలు లేవు, ఫ్రిడ్జ్లు లేవు, మిగిలినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ లేవు. ఇవన్నీ మనం ఆర్జించుకుంటున్నామంటే మన విజ్ఞానమే అందుకు కారణం. విజ్ఞానవంతంగా మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాం. ఆ అభివృద్ధి ఫలితమే మనం ఈనాడు అనేక అనుభవిస్తున్నాం. సెల్ ఫోన్లో ఎక్కడో ఉన్నవాడికి 5 నిమిషాల్లో మాట్లాడగలుగుతున్నాం, ఎక్కడో ఉన్నవాడికి యూపీఐ ద్వారా లెక్కలు పంపించగలుగుతున్నాం. ఇప్పుడు బ్యాంకుకి బజార్కి పోతే మనం ఫోన్ తీసుకుంటే చాలు, లెక్క జేబులో ఉండవలసిన అవసరం లేదు. టీ బంక్ వాడు 10 రూపాయలు టీ ఇచ్చినా కానీ, సార్ నాకు స్కాన్ ఉండాలి, టీ 10 రూపాయలు వేయమంటే కనుక వేయగలిగినటువంటి విజ్ఞానం ఉంది. అటువంటి సౌకర్యాలు వచ్చాయి. ఈనాడు అన్నిటికంటే ముఖ్యమైనది ఈరోజు A1 అంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అనేకమైనటువంటి కొత్త ప్రయోగాలు చేయగలుగుతున్నాను. నేను కూడా ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించేసి నా బొమ్మలన్నీ నెహ్రూలాగా, గాంధీలాగా, సుభాష్ చంద్రబోస్ లాగా ఇవన్నీ చేయగలుగుతున్నాను. అందులో ఒక ప్రశ్న వేస్తే కనుక దాన్ని సర్వం చెప్పేస్తుంది. నా చరిత్ర చెప్పమంటే జింకా సుబ్రహ్మణ్యము నువ్వు ఒక కవివి, రచయితవు అనేది చెప్పగలుగుతుంది. మనకి ఏ సందేహం వచ్చినా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాధానం చెప్పుకోవచ్చు. ఇటువంటి ఆధునిక విజ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం. కానీ మన ప్రవర్తన మన ఉత్తమ లక్షణాలతో కలిగి ఉండాలి. పాఠశాలలో చదువుతున్నటువంటి మీరు ఉత్తమ క్రమశిక్షణకు మారిపోయినగా ఉండాలి. క్రమశిక్షణ అంటే సక్రమంగా పాఠశాలకు రావడం, ఉపాధ్యాయులు ఏ పాఠాలైతే చెప్తారో ఆ పాఠాలు సక్రమంగా నేర్చుకోవడము, వాటిని సక్రమంగా మననం చేసుకొని భావి తరాల్లో మీరు ఉత్తమ
పౌరులుగా తయారై ఒక గొప్పమైనటువంటి వ్యక్తులుగా కావాలి అన్నటువంటి ఆకాంక్షను ఏర్పరచుకోవాలి. ఈ పాఠశాలను గంగారెడ్డి గారు ఎంతో మహోన్నతమైన ఆశయాలతో ఉత్తమమైనటువంటి లక్ష్యాలతో ఏర్పాటు చేశారు. మరి ఈ సంవత్సరానికి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ 25 సంవత్సరాల కాలంలో మన నాగేశ్వరి గారు చేసినటువంటి కృషి ఫలితంగా ఎందరో అమెరికాలోను భారతదేశంలో ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా అనేక మంది ఉన్నారు అంటే ఈ యొక్క కావేరీ స్కూల్లో జన్మించినటువంటి 4 రోజుల క్రితం నేను గాంధీ రోడ్లో వెళ్తున్నాను. సడన్గా పక్కగా లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నాను. కారు వచ్చి సడన్గా ఆగింది. ఆగితే ఎవరబ్బా అనేసి నేను చూస్తే అందులో నుంచి ఒక అమ్మాయి, గుడ్ మార్నింగ్ సార్, నేను గుర్తుపట్టారేనండి. అమ్మ ఎవరో నాకు తెలియదంటే, సార్ నేను స్టూడెంట్ను, మీ కావేరీ విద్యార్థిని అని చెప్పింది. అంటే కనుక మనమంతా కూడా బాగా చదువుకొని ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా ఎదగాలి. మీరు కూడా అటువంటి కారులో మీరు వెళ్ళేటప్పుడు మీ యొక్క స్నేహితుడు చెడు అలవాట్లు ఉంటే, దారి తప్పి ఉంటే కనుక వాడు ఇంకా ఉద్యోగం రాలేదని ఉంటాడు. కాబట్టి అలా కాకుండా అబ్దుల్ కలాం ఏం చెప్పాడు? కళలు కనండి, సాకారం చేసుకోండి అన్నారు. ఈనాడు మీ తల్లిదండ్రులు కళలు కంటున్నారు. అంతా పేద కుటుంబంలో నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్నటువంటి తల్లిదండ్రులు, మా పిల్లవాడు కావేరీ స్కూల్లో చదువుతున్నాడు, ఈ పిల్లవాడు ఆ అమ్మాయిలాగాను అబ్బాయిలాగాను మంచి ఉద్యోగం సంపాదించుకొని గొప్పవాడు అవుతాడని కళలు కంటున్నారు. కాబట్టి ఆ కళలను సాకారం చేసి వారి కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి అన్నటువంటి తలంపుతో మీరు చదవండి. ఈరోజు నేను ఇప్పుడే మన మున్సిపల్ కమిషనర్ గారు ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరును చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక గొప్ప సంకల్పంతో ప్రొద్దుటూరులో అన్ని షాపులకు వెళ్ళి ప్లాస్టిక్ను తొలగించాలి అనేటువంటి ఉద్యమాన్ని చేశారు. ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు సంభవిస్తాయి. ఆ అనర్థాలు తొలగించడం కోసము ఆయన కృషి చేసి ఈరోజు 10 గంటలకు మైదానంలో స్వచ్ఛ ప్లాస్టిక్ రహిత ఉద్యమం కోసం ఒక దీక్ష పొందుతున్నారు. దీనికోసం నేను 2013లో ఒక కవిత రాశాను. అఖిల భారత స్థాయిలో నాకు బహుమతి వచ్చింది. కానీ ఆయన సమావేశానికి వెళ్ళిన తర్వాత 3 రోజుల క్రితం నేను ఆ భావాలను తీసుకొని ఒక పాట రాయడం జరిగింది. మారండోయ్ ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేయండి అంటూ ఒక మంచి గీతాన్ని చేశాను. మీరు కూడా ప్లాస్టిక్ వాడద్దు, పర్యావరణాన్ని రక్షించండి, మొక్కలను నాటండి, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. నేను మళ్ళీ వస్తాను. ఈ స్కూలు నాది అంటే కనుక 25 సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో సొంతంగా భావించి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని మీరంతా బాగుండాలి, మీరంతా అభివృద్ధి చెందాలి, మీరంతా ఉత్తమ పౌరులుగా మన జయశంకర్ సార్ నాయకత్వంలో వారి యొక్క క్రమశిక్షణలో వారి యొక్క మార్గనిర్దేశకంలో మీరు చక్కగా చదువుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని నేను ఆకాంక్షిస్తూ మీకు చల్లని జీవనం అందిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్, వందే మాతరం.